పీఎం కిసాన్ సంబంధించి పూర్తి వివరాలు అంటే ఎన్ని ఎకరాలు ఉన్నవారు అప్లై చేసుకోవాలి, ఇప్పటివరకు ఎన్ని విడతల అమౌంట్ని రైతుల ఖాతాలో వేశారు, ఇప్పుడు ఎన్నో విడత అమౌంట్ని రిలీజ్ చేయబోతున్నారు, అదేవిధంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఒకవేళ పీఎం కిసాన్ అప్లై చేసుకునే వారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి లాంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోను మొట్టమొదటిసారి చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. అదేవిధంగా పీఎం కిసాన్లో అప్లై చేసుకునే వారికి డిస్క్రిప్షన్లో ఈ లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు రైతులు లేదా రైతు కుటుంబాలకు చెందిన వారైతే ఒక లైక్ కొట్టండి. అదేవిధంగా మీ మిత్రులకు ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ షేర్ చేయడం వల్ల అర్హులైన రైతులకు సహాయం చేసిన వారు అవుతారు. కాబట్టి ఇక వీడియోలకు వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎవరైతే మీకు తెలిసిన వారు రైతులు ఉన్నారో ఆ యొక్క రైతులకు తెలియజేయాల్సినది ఏంటంటే ఈ పీఎం కిసాన్ సంబంధించి ఎవరైతే అర్హులున్నారో వారికి ఈ సమాచారాన్ని తెలియజేసేటట్లు మీరే సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పీఎం కిసాన్ అనేది రైతుల పేరిట వరం. ఇది 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉండి ఆ భూమిని పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారే అర్హులు. అదేవిధంగా ఇప్పటి వరకు 15 విడతల అమౌంట్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు 2024లో 16వ విడత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబడుతున్నట్లు సమాచారం. అయితే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్లో కేంద్రం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తుంది. పీఎం కిసాన్ కింద ఎకరానికి ఏడాదికి చెల్లించే 6,000 సహాయాన్ని రూపాయలు 9,000కు పెంచొచ్చని ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. గతేడాది ఈ స్కీమ్ కోసం రూపాయలు 60,000 కోట్లు వెచ్చించిన కేంద్రం ఈసారి మరో 50,000% నిధులను పెంచొచ్చని పేర్కొంది. దీంతో ఏటా 3 సార్లు అనగా 3,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని సమాచారం. సో ఎవరైతే ఇంతవరకు పీఎం కిసాన్ అనే పథకాన్ని అర్హులైన వారు అప్లై చేసుకోలేదో వారు అప్లై చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. జై హింద్.